గుంటూరు జిల్లా తాడికొండలో ఈసారి ఎవరికి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. తాడికొండ అనేది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సో వైసీపీ తరపున మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు పోటీ చేస్తున్నారు. ఎవడైతే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లో హోమ్ మినిస్టర్గా పనిచేశారు. 2.5 సంవత్సరాల తర్వాత తన మంత్రి పదవిని అయితే కోల్పోయారు. టీడీపీ తరపున శ్రావణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరికీ ఇక్కడ కలిసి వచ్చే అంశాలేంటి, కలిసి రాని అంశాలేంటో చూద్దాం. ముఖ్యంగా సుచరిత గారి విషయం తీసుకుంటే ఆవిడైతే 2019లో గెలిచింది ప్రతిపాడులో. అయితే ఈసారి అక్కడ పోటీ చేస్తే ఓటమి చెందే అవకాశం ఉంది అని భావించి ఈవిడనైతే తాడికొండగా ట్రాన్స్ఫర్ చేశారు. సో తాడికొండలో ఆవిడకి బాగా కలిసి వచ్చే అంశం వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడం ఆవిడకి కలిసి వచ్చే ఏకైక అంశం. ఇక డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఆ నియోజకవర్గ పరిధిలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం, నియోజకవర్గంలో బాగా పట్టున్న డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు పార్టీ మారిపోవడం, అక్కడ వైసీపీ తరపున గెలిచిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీలోకి వెళ్ళిపోవడం, అలాగే అక్కడ ఆవిడ ఉన్నంతకాలం ఆవిడ మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉండడం, ఇవన్నీ కూడా ఈవిడికి మైనస్గా మారినాయి. దీంతోపాటు పక్కనే లోకేష్ గారు పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం ఉండడం కూడా సుచరిత గారికి బాగా మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే తెనాలి శ్రావణ్ కుమార్ గారు టీడీపీ, ఈయనకి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత బాగా కలిసి వస్తుంది. రాజధాని ప్రాంతాన్ని నిర్వీర్యం చేశారు వైసీపీ వాళ్ళు అనే టాక్ని జనాల్లోకి బాగా తీసుకెళ్ళగలిగారు. అది ఆయనకి బాగా కలిసి వస్తున్న అంశంగా చూడొచ్చు. అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, రాజధాని ప్రాంతాన్ని నిర్వీర్యం చేశారు, ఇవన్నీ డిసడ్వాంటేజెస్గా ఉన్న వైసీపీకి. అయితే ఆ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీ ఓటర్స్ చాలా ఎక్కువగా ఉండడం, బీసీ ఓటర్స్ ఉండటం కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతుంది తెలుగుదేశం పార్టీని. ఒకవేళ ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారులు వైసీపీకి ఓటేస్తారేమో అనే కలవరం అయితే వీళ్ళకి కలుగుతుంది. ఎందుకంటే పేద మధ్యతరగతి వర్గాలు సంక్షేమ పథకాల మీదే ఆధారపడతాయి. వాళ్ళకి ఆ లబ్ధి చేకూర్చినప్పుడు ఆ ఇచ్చిన వాళ్ళ పట్ల కొంత విశ్వసనీయత ఉంటుంది. సో ఆ పాయింట్లో ఎక్కడన్నా మనకి మైనస్ జరుగుతుందేమోనని చూస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఓవరాల్గా తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ సంక్షేమం పథకం మాకు బలంగా పనిచేస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. అభివృద్ధి జరగలేదు, రాజధాని ప్రాంతాన్ని నిర్వీర్యం చేశారు, సో ఖచ్చితంగా మాకే ఓటేస్తారని తెలుగుదేశం వాళ్ళు నమ్ముతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫైట్ అనేది రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గం మాత్రం జెన్యూన్గా చెప్పుకుంటే 50-50 ఛాన్సెసే ఉన్నాయి. ఏ పార్టీకైనా సరే తెలుగుదేశానికి అవకాశం ఉంది, వైసీపీకి అవకాశం ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎక్కువగా ఉండడమే ఈ కన్ఫ్యూజన్కి కారణంగా మారుతుంది. ఓవరాల్గా అయితే రిజల్ట్ వరకు కూడా ఎవరు గెలుస్తారో చెప్పలేని నియోజకవర్గంలో తాడికొండ కూడా ఒకటి.